హాయ్ ఫ్రెండ్స్, సరికొత్త వీడియోతో వచ్చాను. మధ్యాహ్నం చెప్పాను ఫ్రెండ్స్, ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారో వాళ్ళు 200 ప్లస్ కొట్టొచ్చు, 190 కొట్టొచ్చు అన్నాను. అది ఇంకోటి ఏమిటి చెప్పానంటే హైదరాబాదు బ్యాటింగ్ రావచ్చు అనుకున్నాను, వచ్చింది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ మ్యాచ్ చెన్నై అండ్ ముంబై ఆడుతుంది. దీని ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, పిచ్ ఎలా ఉంది రిపోర్ట్ అనేది మనం ఇప్పుడు చూసుకుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ పిచ్ రిపోర్ట్కి వస్తే మాత్రము ఇక్కడ మాత్రము వర్షం అనేది పరవచ్చు అంచనా ఫ్రెండ్స్. పరవచ్చు కానీ పడదు, పడినా తగ్గిపోతుంది వర్షం, అదేంటి లేదు ఫ్రెండ్స్. కొంచెం ఈరోజు అనేది పడవచ్చు అనుకుంటున్నా కానీ పడదు నా అంచనా ప్రకారం. నెక్స్ట్ ఏంటంటే పిచ్ అనేది సెకండ్ ఇన్నింగ్స్కి మాత్రము స్పిన్కి అనుకూలంగా ఉంటుంది, మళ్ళీ లెంత్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు వస్తే వాళ్ళు బ్యాటింగ్ కోరుకోవాలి, టాస్ వస్తే బ్యాటింగ్ తీసుకోండి ఫ్రెండ్స్, తీసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తున్నాను ఏంటంటే ఈ మ్యాచ్ ఎలాగైనా చెన్నై అనేది గెలిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి మంచి స్పిన్నర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ స్పిన్ ఒకరు, నెక్స్ట్ జడేజా ఒకరు, నెక్స్ట్ నోట్స్ ఒకరు, ఒక వ్యక్తి వచ్చారు, అతను వచ్చారు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి బౌలర్స్ పతిరైనా ఉన్నారు, నెక్స్ట్ ముఖేష్ చౌదరి ఉన్నారు. ఈ మ్యాచ్ ముఖేష్ చౌదరి రాకపోతే ఎవరికి వేస్తారంటే ముఖేష్ చౌదరి రాకపోతే కలీం అహ్మద్కి వేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికి పిక్స్, వీళ్ళు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఆల్రౌండ్ మొత్తం పిక్స్ ఉంది. ఇంకా వైపు చెన్నైకి చూసుకుంటే చెన్నై ఏంటి ఓవరాల్గా లాస్ట్ 5 మ్యాచ్లు ఆరుగా చెన్నై అయింది, 4 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ అనేది ముంబై గెలిచింది ఫ్రెండ్స్. నెక్స్ట్ శాతం కూడా చెన్నైకి అనేది 57% ఉంది, ముంబైకి అనేది గెలుపులోన 47% ఉంది ఫ్రెండ్స్. ముంబైకి అదే అంచనా ఇకండి ఫ్రెండ్స్. ముంబై కూడా గట్టి, ఎందుకంటే గత ఎన్ని ఐపీఎల్ అయ్యాయో ఈ ఐపీఎల్ ఛాంపియన్స్ టీమ్స్ అంటే చెన్నై ముంబై ఫైనల్ సెమీస్ క్వార్టర్ ఫైనల్ ఫైనల్ ఈ రెండు చాలా ఎక్కువసార్లు వేయలేదు, కప్పులంతా ఈ 2 టీంలు అందుకున్నాయి. ఇంకా ముంబైకి మంచి బౌలర్లు, కీ పాయింట్స్ బౌలర్లు ఎవరంటే బుమ్రా ఒకడు, నెక్స్ట్ దీపక్ చహర్ ఒకడు, నెక్స్ట్ శాంటినర్ ఒకడు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్కి వీళ్ళిద్దరూ మెయిన్ కీ పాయింట్ బౌలర్స్ అనుకుంటున్నాయి ఈ మ్యాచ్కి. ముంబైకి అయితే బ్యాట్స్మెన్లకి ముంబైకి అయితే రోహిత్ శర్మ ఒకడు, యాదవ్ ఒకడు, రోహిత్ శర్మ ఒకడు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే తిలక్ వర్మ ఒకడు ఈ మ్యాచ్కి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా అబ్బాయి ఒకడు రోహిసన్ అనే ఒక ఉన్నారు అనుకుంటున్నాను. ఏమైతే కానీ నేను చెప్పబోయేది ఫస్ట్ మ్యాచ్ ఇన్నింగ్ టాస్ వచ్చినప్పుడు బ్యాటింగ్ కోరుకుంటే 180+ అనేది రన్స్ అనేది గ్రహించేసుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం బాల్ స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే చెన్నై అంతా మంచు అనేది వస్తుంది కాబట్టి ఆ బాల్ గ్రైండ్ అవుతుంది, కావున మంచుతో కూడి ఉంటుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్కి కొంచెం కష్టం అవుతుంది సెకండ్ ఇన్నింగ్స్ ఎవరికైనా కష్టం అవుతుంది. అందుకే ఫస్ట్ టాస్ వచ్చిన బ్యాటింగ్ కోరుకోవాలనుకుంటున్నాను. చెన్నైకి కీ ప్లేయర్స్ ఎవరు, ముంబైకి కీ ప్లేయర్స్ ఎవరు నేను చెప్పిపోతున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకచోట ఆలోచించండి ఫ్రెండ్స్. ఒకటి రుతురాజ్ గైక్వాడ్, రెండోది MS ధోని, రవీంద్ర జడేజా, నెక్స్ట్ డైన్వే కాన్వే, మళ్ళీ రవీంద్ర అశ్విన్, శివం దుబే. నెక్స్ట్ పతిరేనా కీ పాయింట్ బౌలర్ పతిరేనా, నెక్స్ట్ కలీం అహ్మద్, నెక్స్ట్ నార్ అహ్మద్ అన్నాను కదా. మూడో స్పిన్నర్ ఎవరు అన్నాను కదా, ఇతని పేరు నార్ అహ్మద్ ఒకడు వచ్చినారు. ఓకే, వీళ్ళు కీ పాయింట్స్ బౌలరు. వీళ్ళతో ఒకరికి త్రిపతికి వేయచ్చు, శ్యామ్ కరణ్కి వేయచ్చు. ఇదే పిక్స్ టీమ్ ఫ్రెండ్స్ ఎవరికైనా. అంతే ఈ సంవత్సరం కూడా ఈ పేయర్స్ అనేది ఉంది, ఒక పేయర్స్ కూర్చోవచ్చు, ఇంకొకటి కాయవచ్చు, అదంతా ఉంది ఫ్రెండ్స్ ఈ సంవత్సరము. నెక్స్ట్ వీళ్ళకి చూస్తే మాత్రము ముంబై ఇండియన్స్ చూస్తే మాత్రము రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రహీన్ రిచహరి, నెక్స్ట్ నార్మన్ దిల్, నెక్స్ట్ రోహిన్ మినాజ్, నీలం సన్, కర్బీన్ బుష్, నెక్స్ట్ బుమ్రా, నెక్స్ట్ విలియం జాక్స్. నెక్స్ట్ వీళ్ళకి కీ పాయింట్ బాల్ ఎవరంటే
ఒకటి జస్మిత్ బుమ్రా, రెండోది దీపక్ సహారు, మూడోది ఎవరంటే చాంటనర్. ఎందుకు వీళ్ళకి కీ బాల్స్ అంటే వీళ్ళు చెన్నై కొన్ని అనేక మ్యాచ్లు ఆడున్నారు, చెన్నై స్టేడియంలో ఆడున్నారు. కాబట్టి ఈ ఇద్దరు బౌలర్కి బాగా ఎవరికి ఎలాగే ఎత్తే బాగుంటుంది అనేది తెలిసి ఉంటుంది. కాబట్టి వీళ్ళు కీ బౌలర్స్ ఫ్రెండ్స్. ఓకే ఇది ఫ్రెండ్స్ డ్రీమ్ 11 చూస్తే ఎవరికి పెట్టుకుంటే బాగుంటుంది మీరు అంచనా వేస్తారా? నేను అంచనా వేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ చెన్నైకు 4 పెట్టుకోండి, 4 లేదా 6 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకటి 6 మీ ఇష్టం ఫ్రెండ్స్. ఒకటి రుతుల గైక్వాడ్కి పెట్టుకోండి, రెండోది మీకు ధోనికి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకు తెలుసా, అతను కొన్ని ప్యాట్రిక్స్ మ్యాచ్లో అతను ఒక 15 బాల్ అంత చాలు, 15 బాల్ లేదా 10 బాల్ అంత చాలు ఫ్రెండ్. అన్నీ వేసి దిశ బ్యాట్స్మెన్ ధోని గారు. ధోని అన్నీ వేసి దిశే, కొట్టి తగిలితే 6 బౌండరీ. ధోనికి పెట్టవలసిందే కోరుకుని. ఏంటంటే ఇదే లాస్ట్ ఫైనల్ మ్యాచ్ అతనికి కాబట్టి ధోనికి అనేది పెట్టుకోండి. ఇదే లాస్ట్ ఇయర్ అతనిది. అతను పెట్టుకోకపోతే చాలా మంది ఎక్కువ మంది పెట్టుకోడు, ఎందుకంటే స్కోర్ కావాలి కదా. ఫస్ట్ నుంచి అతను లాస్ట్ మూమెంట్ వస్తాడని కొంత పెట్టుకోరు. అదేనా మీ ఒపీనియన్ ఫ్రెండ్స్. ఒకటి నేనైతే ధోనికి అయితే పెట్టుతాను ఫ్రెండ్స్. నేను డ్రీమ్ 11 చెప్తే ఒకటి రుతువేర్ గైక్వాడ్, నెక్స్ట్ రవీంద్ర జడేజా, నెక్స్ట్ దీనివే కానివే రవీంద్ర పెట్టుకోండి. ఒకటి శివం దుబే పెట్టుకోండి, రవిచంద్ర అశ్విన్ టీంకి పెట్టుకోండి. లేదు బౌలర్కి పెట్టుకుంటే పత్తిరేనికి ఒకటికి కైమే అహ్మద్కి పెట్టుకోండి. అహ్మద్కి పెట్టిపోతే మాత్రము ఎవరికి నోర్ అహ్మద్కి పెట్టుకోండి, స్వర్ణాలకు పెట్టుకోండి. ఒక ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇల్లు కొత్తకి రోహిత్ శర్మకి పెట్టుకోండి, సూర్యకుమార్ యాదవ్కి పెట్టుకోండి, తిలక వర్ణంకి పెట్టుకోండి. నెక్స్ట్ రయల్ రిచర్డ్ పెట్టుకోండి, నెక్స్ట్ బొమ్మర్కి పెట్టుకోండి, నెక్స్ట్ నెక్స్ట్ ఎవరికి ఎంత శాంటనర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు శాంటనర్కి పెట్టుకోండి. నెక్స్ట్ దీపక్ సహార్ పెట్టుకోండి. ఇది డ్రీమ్ 11 ఫ్రెండ్స్. నా వీడియో బాగుంటే ఒక లైక్, కామెంట్, షేర్ చేయాలని మీ ఫ్రెండ్స్కి ఇంకా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇలాంటి వీడియోలు చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే నేను కూడా బాగా మరీ చేస్తానని కోరుకుంటున్నా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.